వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. కాలం పరిష్కార కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుంది అనేది చాలామంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబపరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టి పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకుంటాం. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవటానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేయొచ్చు. ముందుగా గురువుగారికి నమస్తే అండి. నమస్కారం అమ్మ. ఒక్క నిమిషం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఇప్పుడు చెప్పమ్మా. గురుగారు, కాలం పరిష్కారంలో నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. చండీ మహావిద్య గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో మన షో ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఏంటో వివరణ తెలియజేస్తారా? ఎవరైనా ఇప్పుడు వీక్షకుల్లో సమస్యలకి పరిష్కారం అని చెప్పేసి దీనికి ఉన్న టైటిలే మనం పెట్టింది. దీంట్లో కేవలం జ్యోతిష్యాన్ని ఆధారం చేసుకుని కానీ వాటిల్లో బేస్ చేసుకుని ఈ గ్రహం బాగలేదు ఆ గ్రహాన్ని జపం చేయించుకోండి ఇలాంటివి నేనేం చెప్పదలుచుకోలేదు కూడా. నాకు నా గురువు ద్వారా నా అమ్మవారి నుంచి ఏదైతే నా ఇన్స్టిట్యూషన్లో మీరు చెప్పినటువంటి నక్షత్రం, మీరు చెప్పినటువంటి ఆ వయస్సును బట్టి నేను అమ్మవారికి రిప్రజెంట్ చేయటం అవుతుంది. ఇండైరెక్ట్గా అమ్మవారు నాకు ఇచ్చినటువంటి జవాబే మీకు నేను మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి లేనిపోని చిన్న చిన్న 4 ఏళ్ల పిల్లాడు ఏడుస్తున్నాడని కానీ స్కూల్కి ఎట్టలేదని కానీ ఇలాంటివి కాకుండా ముఖ్యమైనటువంటి వైద్యం, విద్య, ప్రత్యేకంగా వివాహాలు ఇలాంటి వాటిల్లో ప్రాధాన్యత ఉంటుంది. వాటికి ముఖ్యంగా మీరు డీటెయిల్స్ నాకు అమ్మాయి అయితే అమ్మాయి వయస్సు, అబ్బాయి అయితే అబ్బాయి వయస్సు, చేస్తున్నట్టు వృత్తి ప్లస్ ఆ యొక్క నక్షత్రం కొంచెం చెప్పండి. కాంపిటీషన్ పడాల్సిన పనేం లేదు. మీరు తర్వాతైనా నా నెంబర్కి ఇంటికి కాల్ చేయొచ్చు. మార్నింగ్ మీరు అన్నీ తెలుసుకోవచ్చు. రైట్ అమ్మ, చెప్పండి. అలాగే గురువుగారికి సంబంధించి ఎవరైనా ఈ లైవ్లో కాల్ కలవకపోయినా సరే స్క్రీన్ పైన ఏదైతే నంబర్స్ కనిపిస్తున్నాయో ఆ నంబర్స్కి కాల్ చేయొచ్చు. మార్నింగ్ టైంలో కాల్ చేయండి. ఒకవేళ ఈ లైవ్లో కాల్ కలవకపోయినా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కూడా కలిస్తే మీ సమస్యకి తగినటువంటి పరిష్కారం అయితే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా గురువుగారు, సాధనలో ముఖ్యమైనవి అంటే ఏం చెప్పగలుగుతారు? అంటే ఏ విధంగా సాధన చేస్తే మనకు దేవుడు వరం అనేది ఇస్తారు అని అంటూ ఉంటారు కదా, సో దీనికి సంబంధించి వరం అంటూ ప్రత్యేకంగా దేవుడు వరం ఒక విధంగా చెప్పేది చేసి ఇచ్చేది వరమే. కానీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని ఎవరైనా కూడా వెనక నుంచి వచ్చినటువంటి మనమే మోసుకొచ్చుకున్నటువంటి కర్మలకు అనుగుణంగానే మన యొక్క దిశానిర్దేశం జరిగే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గ్రహంలో నుంచి ఏదో బాధపడుతూ దానికి ఏం చేద్దామని పలువురిని ఆశ్రయించటం, వాళ్ళేదో ఈ జపం చేయించేసేది సరిపోతుందంటాం, అక్కడి నుంచి అది కాలేదని చెప్పి మళ్ళీ వాడని నిందించుకోవటం, ఇవన్నీ చేసే బదులు మీ సమస్య డైరెక్ట్గా చెప్పండి. కరెక్ట్గా ఏదో చెప్తే మీరు ఎక్కడ ఏ దేవాలయంలో ఏది చేసుకోగలుగుతారో మీరు ఏది ఇప్పుడు నేను సహజంగా ఆధారపడేది నక్షత్రం మీద, నక్షత్రం యొక్క వయస్సు మీద అయితే గుణగణాలు ఎక్కడ ఏమున్నాయని తెలిసే ఉంటాయి. దాన్ని బట్టి మీ పరిష్కారం. గురువు గారు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. గండి మైసమ్మ నుంచి మల్లేశ్వరి గారు. నమస్తే అండి మల్లేశ్వరి గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా గురించి అండి. మీ గురించేనా? బాబు. అవునండి. మీ గురించి అయితే మీ నక్షత్రం చెప్పండి. తెలియదండి నక్షత్రం. మీ వయసు? వయసు 48. ఓకే, గురువు గారు చెప్తారు. నీకేం కావాలమ్మా? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏది అనుకున్నా జరగట్లేదు స్వామి. ఏ పని చేస్తే ముందరికెళ్ళడానికి అసలు ముందరికెళ్ళట్లేము. నీకు పిల్లలు ఎంతమంది? నాకు ఒక్కడే అబ్బాయి. ఎన్నేళ్ళవాడు? ఏం చేస్తున్నాడు? నా అబ్బాయి కూడా జాబ్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు. ఇంకా బిజినెస్ కావాలంటున్నాడు, బిజినెస్ పెట్టియాలంటున్నాడు. అది అవునమ్మా. అతని నక్షత్రం ఏంటి? జపం బిజినెస్లో పనికొస్తాడా లేదని చెప్పాలంటే అతని నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉండేటైతే దానికి అతను నువ్వు ఉద్యోగం మాన్పించి దీనిలోకి పోవటమా అనేటువంటిది నిర్ణయించగలుగుతాం. కాబట్టి అతని నక్షత్రం చెప్పగలవా? విశాఖ నక్షత్రము. విశాఖ నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ 1. ఓకే, ఇంకా చాలు. ఎన్నేళ్ళు వయసు అంతా ఇప్పుడు కుర్రాడికి? 1/8/1998. 98 అంటే 25 ఏళ్ళు వచ్చినాయి. ఈ కుర్రాడికి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నాడు స్వామి. ఎట్లా ఉన్నాడు? ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు. మరి ఉద్యోగం చేస్తున్నాడు అన్నావు?
ఉద్యోగం పోతాడు, మళ్ళీ 4 రోజులు ఇంటి దగ్గర ఉంటుండు, అది ప్రాబ్లం అవుతుంది. ఏదన్నా కానీ అమ్మ అతనిలో ఒక అహం అనేటువంటిది కొంత ఉన్నది, నేను అనేటువంటిది ఇంకొకటి తొందరగా చెప్పిన మాట వినటానికి అతను యాక్సెప్ట్ చేయడు, అతని మనసు అంగీకరించదు. తెలివితేటలు, అఖండమైన తెలివితేటలు ఉన్నాయి, ఏదైనా చేస్తే పట్టుకుని సాధించగలుగుతాడు. కాబట్టి ముందు అది దృష్టిలో పెట్టుకుని అక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కనుక ఉండేటైతే అక్కడ 21 రోజులు 21 ప్రదర్శనలు మంగళవారం మొదలుపెట్టి మళ్ళీ 3వ మంగళవారం దాకా చేయమనండి. ఆటోమేటిక్గా అతనికి ఏదో కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది, దాన్ని సెటిల్ చేసుకోమనండి. ఊరికినే అనవసరమైనటువంటి ఆలోచనలతో జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. అలాగే మరొక కాలర్ అండి, కరీంనగర్ నుంచి జితేందర్ గారు. జితేందర్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా కోడల గురించి అండి. కోడెల నక్షత్రం? విశాఖ నక్షత్రం 4వ పాదం. ఓకే, చెప్పండి స్వామి, ఏంటి ప్రాబ్లం మీకు? సంతానం గురించి అండి. సంతానం గురించా? ఎన్నేళ్ళది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ 4 years. 4 years. ఇప్పుడు సంతానం ఉందండి, ఇప్పుడేం ప్రాబ్లమే లేదు. దానికోసం ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. 2 మగపిల్లలు ఉన్నారు అమ్మాయికి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో కన్సీవ్ అవుతుంది, ఇయర్ ఎండింగ్కి డెలివరీ కావచ్చు. కాబట్టి మీరు కొంచెం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరలో ఎక్కడ ఉండేడితే అక్కడ కాస్త 21 రోజులు ఇంతకుముందు చెప్పినట్టుగానే 21 రోజులు 21 పారాయణలు చేయమనండి. పొద్దున్నే రోజు ఒకే టైం పెట్టుకుని, మార్నింగో ఈవినింగో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుని 21 ప్రదక్షిణాలు చేసి మొదటి రోజు చివరి రోజు కాస్త అభిషేకం చేయించుకోమనండి. వీలైతే ఇంట్లో కూడా రోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరమో అవి చదువుకుంటూ ఉంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా సంతానం అయితే ఉన్నది. 4 ఏళ్ళు అయిపోయింది అని గాబరపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే అండి, నల్లగొండ నుంచి మల్లారెడ్డి గారు కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? మా బాబు గురించి. బాబు నక్షత్రం? కృతికా నక్షత్రం 3వ పాదం. ఓకే, గురువు గారికి మాట్లాడండి. చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఏంటి? కృతికా నక్షత్రం మా బాబు ఏం చేస్తున్నాడు కుర్రాడు? సాఫ్ట్వేర్. వెరీ గుడ్. ఇప్పుడు అతనికి ఏంటి, ఏం కావాలి అతని గురించి? ఇయర్స్ అది ఇస్తుండే పర్మనెంట్ కావాలని అడుగుతుంది. అవుతుందండి. ఇప్పుడు ఈ ఏప్రిల్ తర్వాత అతను ప్రయత్నం చేసుకుంటే అవకాశం ఉంది. ఏప్రిల్ 21 దాకా కాస్త ఆగమనండి. ఆగమంటే ఏం లేదు, అదే జరిగిపోతుంది, టైం జరిగిపోతుంది, తర్వాత పర్మనెంట్ అవుతుంది కూడా. అతనికి మంచి ఇది తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అతనికి జాతకరీత్యా కూడా బాగుంది, అతని పొజిషను స్థిరంగా ఉంటాడు. అలాగే కడప నుంచి విజయ్ భాస్కర్ రెడ్డి రెడీగా ఉన్నారు. విజయ్ భాస్కర్ రెడ్డి నమస్తే అండి. విజయ్ భాస్కర్ రెడ్డి గారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు గురువు గారు, అంటే ఖచ్చితంగా జాతకాల గురించి నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పారు సంతానం గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఈ విధంగా పూజ చేస్తే కనుక ఖచ్చితంగా సంతానం ఉంటుంది అంటారు. అంటే వాళ్ళ జాతక రీత్యా ఏమైనా సమస్యలు ఉంటాయంటారా? ఇవన్నీ ఇప్పుడు కుజుడేమో ఆ సంతానానికి కారకుడమ్మా. కుజుడే అనేక రకాల పోర్ట్ఫోలియోలు ఉన్నటువంటి వాడు. వెహికల్స్ కావాలన్నా, సొంత ఇళ్ళు కట్టాలన్నా, ఇలాంటి వాటన్నిటి కూడా కుజుడు అనుగ్రహమే కావాలి. దీంట్లో ఏంటంటే చిన్నదాన్ని కాస్త ఎక్స్ప్లాయిట్ చేసి ఇక కాళహస్తి బోండి, లేకపోతే ఇంకో చోటికి బోండి, ఇంకో చోట చేయించండి, ఇవన్నీ కూడా చాలామంది అలవాటు పడ్డారు. మనకి రిస్క్ ఎందుకు లేనంతగా అదే నీ ఊళ్ళో ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్యాన్ని ప్రదర్శనలు చేసుకుంటే చక్కగా. కాకపోతే ఏంటంటే ఇది ఏదో మంగళవారం ఒక్కరోజే సుబ్రహ్మణ్యాన్ని కాబట్టి మంగళవారం ఒక్కరోజు వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి భావనద్దు. సుబ్రహ్మణ్యం 21 రోజులు కంటిన్యూస్గా 21 ప్రదర్శనలు కనుక చేసేటైతే ఎంతోమంది, ఎందుకంటే ఇది నేను ఎందుకంత గ్యారంటీగా చెప్తున్నానంటే ఏమీ లేని రూపాయి కూడా ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు అయ్యా ఏం చేయాలి మా అమ్మాయికి ఇట్లా అని చెప్పారంటే నేను చెప్పినటువంటి వాళ్ళు వెయిట్ చేసి మళ్ళా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి మహాలక్ష్మి గణపతి టెంపుల్ సుబ్రహ్మణ్యం ఉంది, అక్కడికి వెళ్ళి ప్రదర్శనలు చేసుకుని 21 రోజులు అయిపోయిన తర్వాత 4 రోజుల కల్లా వచ్చి మా అమ్మాయికి పెళ్ళైంది చెప్తుంటారు కదండి. మళ్ళీ లైన్ కలిసినట్టుంది. విజయ్ భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, మీ నక్షత్రం? నక్షత్రం తెలియకపోతే మీ వయసు చెప్పండి. శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం. ఏం చేస్తున్నారు మీరు? సార్ బిజినెస్. స్వామి నమస్తే స్వామి. నమస్తే. ఏం చేస్తున్నారు మీరు? స్వామి నేను బిజినెస్ చేస్తున్నా స్వామి, ప్రైవేట్ జాబ్ చేస్తాను, మానేసి ఆటోమొబైల్ బిజినెస్ పెట్టినా సార్. ఓకే ఓకే. సరిగా జరగడం లేదు. జరగదు. ప్రస్తుతం మీకున్నటువంటి ఏలినాటి శని రీత్యా ఏలినాటి శని దోషం నడుస్తోంది. కాస్త ఆంజనేయ స్వామి గుడిలో
నిత్యం 14 ప్రదక్షిణాలు చేయటం అలవాటు చేసుకోండి. తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడగలిగిన వాడు శని ఇంకా ఉచ్చస్థితిలోనే ఉన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు అది చేయటం మొదలుపెట్టండి. ఏలినాటి శని ఇంకో 2.5 సంవత్సరాల పాటు మీరు అనుకున్న మీకు ఆంజనేయ స్వామి గుడి ప్రదర్శనలు మొదలుపెట్టిన తర్వాత వృద్ధి వస్తుంది, కానీ మీరు అనుకున్నంత హైప్కు పోకపోవచ్చు. పోతే ఇంకొకటి ఏంటంటే మీరు చేయవలసిన పని ఒక్కసారి తిరుపతి వెళ్ళిరండి. అక్కడే కూర్చుని కనకధార స్తోత్రం అని మా ఇదిలో వస్తుంది. ఆ పుస్తకం తీసుకుని అది అక్కడ ఆ కొండ మీదనే ఉండి ఒక్కసారి ఆ బయటనే లోపల గుళ్ళో కూర్చోవాలని కాదు, బయటనే కొండ మీద ఆ మెట్ల మీద కూర్చొని ఒక్కసారి పారాయణ చేసి ఇంటికి రండి. అక్కడి నుంచి రోజు కాసేపు అది మీరు చదవటం వస్తుంది కాబట్టి అది రోజు చదవటం అలవాటు చేసుకోండి. మీకు 40 రోజులు తిరిగేటప్పటికల్లా మీకు వ్యాపారంలో ఒక డిఫరెంట్ ఇది స్టార్ట్ అవుతుంది. మీకు ఆల్ ది బెస్ట్. అలాగేనండి. కాకినాడ నుంచి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయిలు ఇద్దరు గురించి నా గురించి మొత్తం ఆర్థికంగా అప్పులో ఇన్కమ్ లేదమ్మా. మా అబ్బాయిలు ఇద్దరు ఉద్యోగం లేదమ్మా. ఓకే, ముందుగా మీ గురించి అన్నారు కదా, మీ నక్షత్రం ఏమైనా ఉందా? నాకు నక్షత్రం లేదమ్మా. నాకు మరి మీ వయసు చెప్పండి. నా వయసు 64 అండి. 64. మీ బాబు నక్షత్రం? ఓ బాబునది విశాఖ నక్షత్రం అంటే బాబు పునర్వసు అండి. ఏ నక్షత్రం? పునర్వసు. విశాఖ నక్షత్రం. ఏ నక్షత్రం అండి? పునర్వసునా? పునర్వసు అండి. చిన్న అబ్బాయిది, పెద్ద అబ్బాయి విశాఖ అండి. పెద్ద అబ్బాయి సరే. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటున్నారా? ఎగ్జాక్ట్ లేదండి. మా పెద్ద అబ్బాయి జాబ్ కోసం ట్రై చేయడానికి హైదరాబాద్లో ఉన్నాడండి. ఒక చిన్న అబ్బాయి చిన్న ఉద్యోగంలో జాయిన్ చేశారు సార్. అతనికి తొందరగానే వస్తుంది. పెద్ద అబ్బాయికి దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. రెండో అతని సంగతి ఏంటి? పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎన్నో పాదం అతను? పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి సార్. అతన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి జాగ్రత్తగా. నేను నిర్మమాటంగా మీకు లైవ్లో చెప్తున్నాను. అతనికి స్నేహ బృందం ఎక్కువైపోయింది. అర్థమైందా? అవునా కదా మీరే చెప్పాలి. హలో, స్నేహితులు ఎక్కువైపోయారు. అతను దోదప్పుతున్నాడు. మీ పెద్ద అతన్ని గురించి మీరు వర్రీ కావాల్సిన పని లేదు. రెండో వాడిని గురించి అయ్యో నేను మాట్లాడుతుంటే మీరు ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాసరావు గారు, దయచేసి టీవీ చూడకండి. గురువు గారు ఏదైతే చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. ఓకే గురువు గారు, మీ రెండో అబ్బాయి విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అతని యొక్క సర్కిల్ బాగాలేదు. అతను అఖండమైన తెలివితేటలున్నా కూడా వృధా చేసుకుంటున్నాడు, ఖాళీగానే కూర్చుంటున్నాడు. కాబట్టి అతనికి ఆ పరిస్థితి లేకుండా మీరు కొంచెం కంట్రోల్లోకి తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకేనండి. ఎవరైనా సరే మీరు గురువుగారు చెప్తున్నారు లైవ్లో కొద్ది సమయమే ఉంది, గురువుగారు చెప్పేది సాటిస్ఫై అవ్వట్లేదు అనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో మీరు కాల్ చేసి నేరుగా కలవడానికి కూడా ట్రై చేయొచ్చు, అపాయింట్మెంట్స్ తీసుకొని. ఆ తర్వాత మీకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని గురించి క్లుప్తంగా మీరు వినొచ్చు అనమాట, సమస్యలకు సంబంధించి. అలాగే అనంతపురం నుంచి ఝాన్సీ గారు. ఝాన్సీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఝాన్సీ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మీ అమ్మాయి నక్షత్రం? నక్షత్రం రేవతి నక్షత్రం అండి. రేవతి నక్షత్రం. రేవతినా జ్యేష్ఠనా? జాబ్ చేస్తానండి. ఏ నక్షత్రం అమ్మా? రేవతి నక్షత్రం సార్. ఊర్వశియా? రేవతి నక్షత్రం. రేవతి కరెక్టేనా? జాబ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఏంటి కావాలి అమ్మాయి విషయంలో? అమ్మాయి విషయంలో మ్యారేజ్ అయింది, కొంచెం ప్రాబ్లం ఉంది, అది తీర్చిందా? ప్రాబ్లం ఉంది అంటే మరి అమ్మాయి స్వయంకృత అపరాధమే. మ్యారేజ్ అయింది కదా. ఎన్నేళ్ళైంది మ్యారేజ్ అయ్యి? 2 years అయిందండి. ఆ అమ్మాయి స్వయంకృత అపరాధం అమ్మ. ఆ అమ్మాయి చేసుకున్న తప్పులే ఆ అమ్మాయి అనుభవిస్తోంది. దానికి ఎవరు పరితపించవలసిన అవసరం లేదు. పరిహారం ఎవరు చెప్పను కూడా చెప్పలేరు. ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి నేను చేసిన తప్పులు ఏంటి అనేటువంటిది అనుకని నిర్ణయించుకునేటైతే దాన్ని సరిదిద్దుకోవటానికి అమ్మవారి యొక్క ఖడ్గమాల అనేది ఉంటుంది, దేవి ఖడ్గమాల స్తోత్రం అని. అది పారాయణ చేస్తూ కొంచెం నిర్మలంగా ఉండటానికి అఖండమైన తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలు వృద్ధాగా అయినాయి ఇప్పటి వరకు. అది జాగ్రత్త పడమనండి. కాపురం బాగుపడుతుంది, ఇటు అమ్మవారు అనుగ్రహిస్తుంది, ఉద్యోగంలో బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అంటే ఇటువంటి వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఒడిదొడుకులు అనేది వస్తూ ఉంటాయి. అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు ఇందాక మీరు చెప్పినట్టుగా తెలిసి చేస్తారు, కొన్ని తెలియక చేస్తారమ్మా. ఏమీ తెలియకుండా ఏదో వ్యామోహంలో పట్టడం, అటువంటి వాటిలో దెబ్బతింటూ ఉంటాం, సహజం. ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్ లైన్ అటువంటి తయారైంది, అంతకంటే ఏం లేదు. దాని మూలకంగా ఎవరిని మనం కామెంట్ చేయలేము.
ఆ యొక్క వాళ్ళ యొక్క ఆ దశల యొక్క దృష్ట్యా ఆ తల్లిదండ్రులు ఎంత కంట్రోల్ పెట్టినా ఏం చేసినా కూడా తప్పదు. ఇక దానికంటే అమ్మాయి 30,000 సంపాదిస్తుందంటే ఏం చెప్తే అది తల్లి వినాల్సి వస్తుంది. తండ్రిని కూడా భర్తను కూడా ఎదిరించి అమ్మాయికి ఏదో ఫేవర్ చేద్దాం అనుకుంటే అమ్మాయి ఏదో కంపు ఉంచుతోంది. ఇవాళ రేపటి నువ్వంటే ఆడపిల్ల నువ్వు భయం అనుకోబాకు. ఉన్న ప్రాక్టికల్గా నా దగ్గరకు వచ్చే కేసుల్లో జరుగుతున్నది చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. అంటే డబ్బు వెనక మనం పరిగెత్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇవి అనుభవించాలి కూడా. అట్లా అయితే ఒకటే నేను కొన్ని మ్యారేజెస్ అటెండ్ అయ్యాను. ఆల్ వాళ్ళ సాంప్రదాయాన్ని కాకుండానే చేశారు. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ద జాబ్. కాబట్టి వాళ్ళకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కర్మ వాళ్ళది మంది అనుకుని వాళ్ళు చేసేసారు అంతే. ఇప్పుడు అదే స్థితికి మనం దిగజారుతున్నాం. ఇప్పుడు ఒంగోలు నుంచి అండి సింధు కృష్ణ గారు. సింధు కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫాదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం ఏమైనా ఐడియా ఉందా? నక్షత్రం కర్కాటక రాశి. ఓకే. పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి నక్షత్రం. ఏం చేస్తాడమ్మా ఇప్పుడు? సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాబ్స్ లేవు సార్. జాబ్ తీసేస్తున్నారు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి. మీసేవలో చేసేవాళ్ళు అనమాట. ఆయన వచ్చిన దగ్గర నుంచి మీసేవ ప్రైవేట్ మొత్తం తీసేసేటప్పటికి 5 years నుంచి జాబ్స్ లేవండి. పుష్యమి నక్షత్రం చెప్పు. దానివల్ల బాగా ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ మధ్యలోనే కొన్ని హెల్త్ ఇష్యూస్ అయ్యి. నీకు అన్నిటికన్నా ముఖ్యంగా అవుట్ రైట్ నేను చెప్పగలిగింది ఒకటి, అతనికి ముందు లౌక్యం తెలియదు. అవునా కదా? ముక్కుకు సూటిగా మాట్లాడతాడు ఎవరితో అయినా కూడా. అవునండి. అదే అతన్ని కొంచెం దెబ్బ కొట్టింది వెనక నుంచి. ఆ లౌక్యమే తెలిసి ఉంటే అతను జాబు పోయేది కాదు. అతను ఆటోమేటిక్గా కంటిన్యూ అయ్యి ఉండేవాడు అన్నీ ఉండి. ఇప్పటికైనా జరిగిన దానికి ఎవరేం చేయలేం. కానీ ఇప్పటికైనా కాస్త లౌక్యం తెలుసుకుని, అంటే నేర్చుకునే విద్య కాదు అది ప్రత్యేకంగా, తను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ ఏదన్నా కూడా ఎవరైనా ఆశ్రయించినా కూడా నామోషి ఏం లేదు. ఖచ్చితంగా వస్తుంది. ఒక 6 నెలలు టైం ఇంకా పడుతుంది. అంటే 55 years అయిపోతుంది కదా. లేట్ అయిపోతుంది మరి, సహజం అమ్మా. ఇప్పుడు శాటర్న్ యొక్క ఇది పని చేస్తోంది. నీకు పేర్లు చెప్పకూడదని మహామహావాళ్ళు దెబ్బతిన్నారు ఇప్పుడు, విఐపీలే ఆ నక్షత్ర రీత్యా. కాబట్టి ఒక నవంబర్ దాకా ఈ యొక్క ఇది తప్పదు. అంటే అట్లాని ప్రయత్నం చేయొద్దని నేను చెప్పడం లేదు. ప్రయత్నం చేసుకుంటుండండి. ఏదొస్తే దాంట్లో ముందు అడ్జస్ట్ అయిపోయి చేసుకుంటుంటే తర్వాత తన ఇష్టం వచ్చినట్టుగా తనని చేసుకోవడానికి వీలవుతుంది. ఏం ప్రమాదం అంతకంటే జరిగిపోబోయే ప్రమాదాలు అంటూ ఏమి లేవు. అతను సుఖపడతాడు కూడా. మంచి నక్షత్రం, లైఫ్ బాగుంటుంది కూడా. అలాగేనండి. బెంగళూరు నుండి కృష్ణకుమారి గారు. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి మేడం. అబ్బాయి నక్షత్రం? అబ్బాయి నక్షత్రము హస్త నక్షత్రం అంటున్నారు, చిత్తా నక్షత్రం అంటున్నారు మేడం. అది కరెక్ట్ తెలియదు. తన వయసు? తన వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు మేడం. 15 సంవత్సరాలు. 18 చిత్తా నక్షత్రం అమ్మా. చిత్తా నక్షత్రమేనా? అవును సార్. 22 చిత్తా నక్షత్రం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 2nd year. ఈ కుర్రాడికి ప్రాబ్లం ఏంటంటే ఈ గంటకు ఉన్నటువంటి డెసిషన్ మరుసటి గంటలో ఉండదు. చిత్తభ్రమణ కారక అన్నట్టుగా ఆ ఆలోచన అప్పటి వరకు కూర్చొని చేసిన ఆలోచన మర్చిపోయి బయటకు వెళ్ళిపోతాడు. ఇది ముందు తగ్గించుకుంటే స్థిరంగా నిత్యం ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళటం అలవాటు చేసుకోమనండి. ఏ పరిస్థితుల్లోనూ కూడా హనుమాన్ చాలీస ఒక్కసారైనా పారాయణ చేయటం చేసుకుంటే ఈ 2వ సంవత్సరంలో వీటికి దేనికమ్మా దేనికి కరెక్టే. కానీ ఇప్పుడు ఏంటంటే బ్యాక్లాగ్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు అతను కొంచెం స్టబన్గా దానికి ఇది ఖచ్చితంగా ఎందుకు కాదు అనేటువంటి నిర్ణయం తీసుకునేటైతే అఖండమైన తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ యొక్క వెనక ముందు ఆ సమయానికి దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త చేసుకోమంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. దాంట్లో ఏం డౌట్ లేదు. ఆల్ ది బెస్ట్. అలాగే మనం ఒక్కొక్క గురువు గారు కాలర్స్ సమస్యలు వింటూ ఉంటే ఇప్పుడు చదువు గురించి తీసుకున్నట్లయితే అంటే మొబైల్స్ లేదంటే ఇలాంటి గేమ్స్ ఇలాంటి వాటికి అలవాటు అయిపోయి చదువులో శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. మరి ఇలాంటి వాళ్ళకి మనకి ఏమైనా పరిష్కారం ఇవ్వగలం? ఏం వాళ్ళకి ల్యాప్టాప్ ఫోన్ అందనివ్వకుండా ఉంటాం. ఇంకంతకన్నా ఏం చేస్తావు? కాకపోతే ఇంకో తోడికి పోతాడు మళ్ళీ ఎవరి ఫ్రెండ్ దగ్గర. కానీ అలా కాదు. కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ముందు అనలైజ్ చేయాలి. వాళ్ళని కూర్చోబెట్టి నాయన ఇది చేస్తే రేపు పొద్దున మా తరం అయిపోతుంది,
నువ్వు దెబ్బతింటావని చెప్పేసి వాళ్ళకి నేర్పుగా చెప్తే కనుక ఆ తండ్రే పబ్ ఆడుకుంటూ ఓకే పబ్బి గంసే అంటుంటారు, అవే ఆడుకుంటూ కూర్చుంటే కొడుకు ఏం చేస్తాడు, అదే మంచి చేస్తాడు. అట్లా లేకుండా మనం పిల్లలకి ఆ వినయాన్ని సిస్టమాటిక్ని అలవాటు చేయటం మన పెద్దవాళ్ళ ధర్మం తప్పనిసరిగా. ఆ లోపం ఉందంటే పెద్దవాళ్ళదే కానీ పిల్లలది కాదు. అలాగేనండి. దేవరకొండ నుంచి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు నమస్తే అండి. మల్లారెడ్డి గారు నమస్తే మేడం, చెప్పండి. ఆయుష్మాన్ మీరు ఎవరి చెప్పండి. గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? పాప గురించి తెలుసుకుంది. పాపది నక్షత్రం చిత్తా నక్షత్రం 1వ పాదం. హలో, చెప్పమ్మా, చెప్పండి. ఎన్ని సంవత్సరాల వయస్సు? చిత్తా నక్షత్రం 1వ పాదం. ఓకే, ఎన్ని సంవత్సరాల వయస్సు? మ్యారీడ్ అయిందండి. 32 years. 91 డేట్ ఆఫ్ బర్త్. 91. ఓకే, మ్యారేజ్ ఎన్నాళ్ళు అయింది? మ్యారేజ్ అయి 5 years అవుతుంది సార్. ఇప్పుడేంటి ప్రాబ్లం అమ్మాయికి? అదే ఇప్పుడు అంతా ఒక అమ్మాయి అయింది, జాబ్ పర్మనెంట్ కాలేదు, మళ్ళీ సంతానం కూడా లేదు. ఇప్పుడు 5 years అవుతుంది అమ్మాయికి. అదే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఒకటి మీకు ఎంతమంది? ఒకే అమ్మాయే కదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అచ్చా, ఇప్పుడు అమ్మాయికి 5 ఏళ్ళు అయింది మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ 5 ఏంటండి, ఒక పాప 4 years. మరి ఇంకేంటి ప్రాబ్లం ఇప్పుడు? సంతానం ఇంకా లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళ పాపకి మ్యారేజ్ అయింది, సంతానం కలగట్లేదు, తనకి జాబ్ కూడా పర్మనెంట్ అవ్వట్లేదు. దీనికి ఏమైనా పరిష్కార మార్గం చెప్తారా? అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది అంటున్నారు కదా? అవును, సంతానం కలగలేదు అంటున్నారు. 17 అయింది సార్. మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు అయిందా? 2017 అయింది మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయికి ఇంకా సంతానం లేదంటారు? సంతానం అయింది, ఒక పాప 4 years అవుతుంది. మీరు అడుగుతుంది నాకు అర్థం కావట్లేదు. అసలు అమ్మాయికి మ్యారేజ్ అయింది, సంతానం వచ్చారు, ఇప్పుడు ఇంకా మీకు 5 ఏళ్ళ పిల్లకి ప్రాబ్లం ఏంటి? గురువుగారు, తన సమస్య ఏంటంటే వాళ్ళ పాపకి మ్యారేజ్ అయిన 5 ఏళ్ల తర్వాత ఒక పాప అయితే ఉంది, కానీ ఆ పాప తర్వాత మళ్ళీ సంతానం కలగలేదు. ఇంకొక సంతానం అనేది ఉందా లేదా? అంతే, కరెక్టేనండి? కరెక్టేనా మల్లారెడ్డి గారు? కట్ అయినట్టుందండి మల్లారెడ్డి గారిది లైన్ కట్ అయినట్టుంది. మరొక కాలర్ అండి, మధు గారు కాళహస్తి నుంచి. మధు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మధు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి నక్షత్రం కృత్తిక నక్షత్రం, మేషరాశి. ఓకే, గురుగారు మాట్లాడతారు. చెప్పండి. కృత్తిక ఏం చేస్తున్నాడు అబ్బాయి? సాఫ్ట్వేర్. అబ్బాయి మ్యారేజ్ అయింది, 2 years అయింది. ఓకే. అమ్మాయి నెలకొండ వెళ్ళిపోయింది, విడాకులు తీసుకునేసింది. విడాకులు అయిందంట స్వామి. ఎందుకు అయింది? కారణం ఏంటి? అమ్మాయి రాంగ్ మనిషి, రాంగ్, అందువల్ల ఇద్దరికి పడాల. అబ్బాయి రాంగా అమ్మాయి రాంగా? అమ్మాయి 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 రాంగ్. అమ్మాయి నక్షత్రం ఏంటో తెలుసా? కృత్తిక నక్షత్రం. అమ్మాయిదా? అబ్బాయిది. మీ అబ్బాయి అది తర్వాత చెప్తాను. అమ్మాయి నక్షత్రం ఏంటి? అతని భార్య నక్షత్రంలో అమ్మాయి వెళ్ళిపోయిందండి, 2 సంవత్సరాలు అయిపోయింది, విడాకులు తీసుకునేది. తెలీదా, గుర్తుకు లేనట్టుంది. మళ్ళీ మ్యారేజ్ అవుతుందండి. ఇంకో గట్టిగా ప్రయత్నిస్తే అతనికి డైవర్స్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ తర్వాత, ఉగాది అయిపోయిన తర్వాత ప్రయత్నాలు చేయండి, మ్యారేజ్ అవుతుంది. అప్పటి నుంచి మంచి బ్రైట్ పీరియడ్ కూడా ఉంది. 2 ఏళ్ల నుంచి ఉన్నటువంటి కొంచెం పీరియడ్ వరస్ట్గా నడిచింది. ఆ టైంలో చేసుకోవడం, ఆ టైంలోనే అది విడాకులు కావడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ తర్వాత అతని మ్యారేజ్ చేయండి. మ్యారేజ్ చేయండి. ట్రై చేసే కుదరలా, ఎన్ని చోట్ల పోయినా సెట్ కావట్లా. లేదు, కాస్త 2 రోజుల తర్వాత ట్రై చేయండి. ఏప్రిల్ తర్వాత అతను మ్యారేజ్ అవుతుంది, మళ్ళీ పునః మ్యారేజ్ అవుతుంది. అదే 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 ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ కావట్లా అబ్బాయికి. ఇప్పుడు ఎక్కడ చూసినా సెట్ కావాలా? అవుతుందండి. ఇప్పుడు కాలం రాకపోతే ఎవరు భగవంతుడు అనుగ్రహించకపోతే ఎందుకు ఎట్లా అవుతుంది? గురువారం మన ఏప్రిల్ తర్వాత గురువు అనుగ్రహిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మంచి మ్యాచే వస్తుంది. ఆ అమ్మాయి అప్పుడు చేసేయండి మ్యారేజ్. మ్యారేజ్ కాకుండా ఉంటామని ఏం జరగదు. రైట్, ఆల్ ది బెస్ట్.
అలాగే గురువు గారు ఇప్పుడు మీరు మ్యాచెస్ గురించి చెప్తున్నారు. ఆల్రెడీ ఒక మ్యాచ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత విడాకులు అనేది జరిగింది. తర్వాత కూడా ఈ కృతికా నక్షత్రానికి ఏ నక్షత్రం జోడి అయితే కనుక వీళ్ళ ఇవన్నీ పిచ్చి మాటలమ్మా. అంతే అంటారా? ఏ నక్షత్రానికైనా ఒకటే చెప్తున్నాను. ఓకే. అశ్విని, భరణి, కృత్తిక ఇట్లా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి 9 పాదాలతో. వీటన్నిటికి కూడా ఒక్కొక్కటి నిజంగా గనక అనలైజ్ చేసుకుంటూ వస్తే ఏ నక్షత్రం క్యారెక్టర్, కృత్తికా నక్షత్రం కొంచెం ఇరిటేషన్, కొంచెం తన మాట నెగ్గాలనే తత్వం, తన యొక్క కొత్త కోపిస్తనం, ఇలాంటివి వాళ్ళు ఎంపించేస్తుంటాయి. అదే అశ్విని నక్షత్రం అని చెప్పు, ఖచ్చితంగా వాళ్ళు హై ఎడ్యుకేషన్ వస్తుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ యొక్క ఎక్సైజ్ కానీ, ఇలాంటి వాటిల్లో వాళ్ళకు ఉద్యోగాలు తప్పనిసరిగా వస్తాయి. ఇవన్నీ ఈ ఒక విధంగా ఇది సర్వే చేయడం లాంటిదే. ఈ నక్షత్రాల గురించి కనుక రీసెర్చ్ చేస్తే ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అటనే భరణి నక్షత్రం సంసారపక్షంగా చక్కగా నలుగురితో కలుసుకుని సకుటుంబంగా కలిసి కుటుంబంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో భరణి నక్షత్రం వాళ్ళు ముఖ్యులు. ఇట్లా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గుణగణాలు ఉంటాయి. కొన్ని చెప్తే వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు కూడా. వాస్తవంగా ఇటువంటి చాలా ఫేస్ చేస్తూనే ఉంటాము. అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాలు కూడా మంచి నక్షత్రం. ఒకే కేతు దశతో ప్రారంభమవుతాయి వీళ్ళ యొక్క లైఫ్ పీరియడ్. కాబట్టి ఈ 3 నక్షత్రాలు ఒక కేటగిరీలోకి వస్తాయి. మూల నక్షత్రం వాడికి వస్తే వాడు వెంటనే చెప్పేయచ్చు వాడి క్యారెక్టర్ అంటే ఎలా జరుగుతుందో కూడా. నిన్న ఒకడికి ఏదో ఫోన్ చేస్తే అదే చెప్పాను, వస్తాను కూడా మళ్ళీ రాను దగ్గరికి. ఎందుకంటే నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే అలవాటు నాకుంటాం మూలకంగా అతను భరించలేకపోయినాడు. అది అంతకంటే జాతకం గురించే కదా గురువు. అయినా కూడా ఏంటంటే నువ్వు చేసిన పనిగా ఎందుకు లాస్ అయ్యావంటే నువ్వు చేసి చేతులాడు చేసుకుంది ఆయన అని చెప్తుంటే భరించలేకపోయినాడు. ఇట్స్ బట్ న్యాచురల్. దాన్ని మనమేమిగా సహజంగా ఈగో తగ్గదు కదా. ఆఫ్టర్ ఆల్ ఈ ముసలాయని చెప్పేది ఏంటి నేను అని చెప్పి నేను రియల్ ఎస్టేట్లో ఉంటే నీకు గుప్పెడి తీసి అందరికీ చూపించావు, అయిపోయింది, వాళ్ళు దోచుకున్నారు, నేను పంపించి బయట నెట్టేశారు. కాబట్టి ఇవి అది రియలైజ్ కావాలి. కనీసం ఇప్పుడు కానీ నేను ఇందాక ఎవరికి వచ్చిన లౌక్యాన్ని నేర్చుకోమని అది కనుక ఉండేటైతే యంత్రవాడే అన్నీ సాధించగలుగుతారు. ఉండనివ్వదు. పుబ్బా నక్షత్రం ఉంటే ఆటోమేటిక్గా రిటార్ట్ సమాధానం ర్యాష్గా చెప్పేస్తారు. వాళ్ళు అనుకున్నది సాగవలే జీవితంలో. అంతకంటే అందుకునే ప్రతి ఒక్క నక్షత్రానికి, ప్రతి ఒక్క రాశికి కూడా, ప్రతి ఒక్క గ్రహానికి కూడా గణపతులు ఉన్నాయి. సూర్యుడికి సంబంధించిన గణపతి ఉంది. నువ్వు 16 రవికి 6000 జపం చేసే బదులు ఆ మంత్రం కనుక గురుముఖత తీసుకుని 600 సార్లు జపం చేసుకుంటే చాలు, దాని ఫలితం వస్తుంది. శనికి 18,000 అయితే అదే శనికి గణపతికి సంబంధించినటువంటి ఆ మంత్రం చేస్తే 1800తో జపంతో సరిపోతుంది. రైట్. థ్యాంక్ యూ గురువు గారు. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, చూశారు కదండి, ఇది ఇవాల్టి కాలం పరిష్కార కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.